నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ పక్క మతాన్ని నేను కించపరచడం చాలా తప్పు కదా. చెప్పిందదే. నువ్వు బజారు మనుషులని ఎవరినన్నావు? బజారు సంబంధులు అంటే ఎవరిక్కడ? మహిళలను అనలేదండి. పురుషులు పెట్టుకుంటారా? అసలు మల్లెపూలు ఎవరికి సంబంధించినవి? మల్లెపూల వాడు ఎవరు? పోనీ పోనీ అమ్మేటటువంటి వాడు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా, ఏది చెప్పు? ఇన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఎప్పుడైతే దాటవేత ప్రయత్నం చేస్తావో 1000 ప్రశ్నలు వస్తాయి. అదే ఇది బయటకు వచ్చిన రోజునే అతను బయటకు వచ్చి నేను ఈ విధంగా అనలేదండి, ఈ పరిస్థితుల్లో అన్నాను అని చెప్పి అతను ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం కూడా మహిళా సమాజాన్ని అడ్రస్ చేసి వినయంగా ఉన్నట్లయితే ఇంత జరగదు. ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతని అహంకారమో లేకపోతే పిరికితనమే అంటాను నేను. పిరికితనం కాబట్టి 100 మందిని తోలుతున్నాడు, లేకపోతే ఒక 50 మందినో 60 మందినో చుట్టుపక్కల పెట్టుకొని ఆడవాళ్ళని తోలుతున్నాడు. అరే నువ్వు ఏమన్నావు? నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు? వాళ్ళ నోట్ల ఈ పరుష పదజాలం ఎందుకు వస్తుంది? నువ్వే నేర్పినావా మిస్టర్? ఒకటి. ఇంకొక విషయం, అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు? వీళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ కానీ, వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపు పొద్దున చట్టరీత్యా వీళ్ళు ఒక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏమనుకున్నారు? ఏసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని. ఏసయ్య అయినా శాలం రాజు అయినా ఏ దేవుడైనా పరనింద అనేటటువంటి దాన్ని మొయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు? చెప్పండి చెప్పండి. క్షమిస్తాడా? ఇదే మీరు నేర్చుకుంటున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎలా మ్యామ్? అతని మాటలతో కదా భార్య అలంకరణ భర్తకి సొంతము, అధిక అలంకరణ మనకి సరికాదు. నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి, అతని ప్రార్థనలన్నీ, ఇవన్నీ వినండి. నువ్వు ఏదన్నా చెప్పు, స్త్రీ దగ్గరికే వస్తాడు. అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు, బాగుంది. భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు. మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు, తిరుగుబోతుగా ఉండద్దు, ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి? భార్యకి నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి. ఎంతసేపు విమెన్ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిసపరమైనటువంటి నేచర్లోకి తీసుకెళ్తున్నాడు అతను. అది ఎంత డేంజరస్ చెప్పమంటారా? ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోల్పోయి ఉన్మాదుల కింద తయారవుతారు వీళ్ళు. అంటే మేమిదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు. ఇంత అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము ఇతనేమంటాడు? అధిక అలంకరణ వద్దు, సోకులు మనకొద్దు, ఇంకొకటి మనకొద్దు అని అంటాడు. ఇతని వయసు ఎంతో నాకు తెలియదు, ఎంగేజ్ లోనే ఉన్నారు కదా. అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను. మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి నీ ఇంట్లో ఏమీ లేదా? చెప్పండి. అతను తలకు వేసుకునే హెయిర్ డై అధిక అలంకరణ కాదా? అతను ట్రిమ్గా గడ్డం చేయించుకుంటున్నాడే, మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు? ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు, అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు, ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు? ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత? మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా. నీ కార్లు ఎందుకు నడుస్తున్నావు? సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా. ఎందుకంటే ప్రతిదీ ప్రభువుకి అంకితం కదా నువ్వు. ఇంకా ట్రోల్ చేయండి, ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్? నువ్వు మాత్రమో అధిక అలంకరణలు నీకు కావాలి. నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించిన ఈ మోడర్న్, ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి. కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళని మాత్రం మూర్ఘుల కింద ఉంచేస్తావా? అన్పడ్ లో కింద తయారు చేస్తావా? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా? ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి? మొన్న ఆడెవడో మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళ బొట్టు అదేంటి 5వ తనం అని అంటారు, మరి మొగుళ్ళు ఉన్నారు, మరి మీకు ఎవరురా మొగుళ్ళు అని నేను అడిగి చెప్తున్నా. మా మగవాళ్ళు మీకు మొగుళ్ళు రా, వాళ్ళు మీకు మొగుళ్ళు. లోపలేసి బాగా కుమ్మినారు కదా, చాలా ఇంకేమన్నా కావాలా? ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటుందమ్మా ఎవరికైనా. నేను పెట్టుకునే బొట్టు, అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు? నువ్వెక్కడున్నావు?
నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా? ఎక్కడ జెరూసలేం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా? భారతదేశంలో పుట్టి, భారత సంప్రదాయంలో పుట్టి, ఈ సంస్కృతిలో పెరిగి, అరే మీరు నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము. ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు, దాష్టికాలు మా దగ్గర వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో, ఇవన్నీ తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. పెట్టకుండా మేమే ఉండం. గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే. చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదిరా, ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేసి. అదే కదా, మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్ళి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది. ఇక్కడ ఒక్కటే విషయం చెప్తున్నాను తల్లి, ఈ విషయాన్ని నిజంగా ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే, ఒక విధంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఆ నడిపేది ఒక మహిళ, ఆవిడ లక్ష్మీరావు. ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడం. కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి. ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేశారు, ఆవిడకి నోటీసులు పంపించారు, ఏదేదో చేస్తున్నారు, విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిలబడిందే, అది గొప్పతనం. స్త్రీమూర్తి శక్తి, అది స్త్రీమూర్తి సాహసం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ని, ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు. రెచ్చగొట్టద్దు, రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది. నువ్వు నీ మతాన్ని ఉసిగొల్పితేనో, అల్లర్లు జరిగితేనో మేం భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి, 200% పోయినాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో, ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు? డెఫినెట్ గా చాలా మంది. ఆపేయండి, వేరే స్త్రీలు అమ్ముకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.